హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఎప్పట్లాగే ఈ రోజు కూడా ఒక మంచి వీడియో తోటి మీ ముందుకు వచ్చేసానండి. వెల్కమ్ టు మై ఛానల్ సునీతాస్ వరల్డ్. నేను మీ సునీత. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే అంశం ఏంటంటే బ్రేకప్. మీ జీవితంలో బ్రేకప్ అయిందా? అయితే మీరు బ్రేక్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. ముఖ్యంగా ఒకప్పుడు మనకి ప్రాణం అనుకున్న వాళ్ళు, మనల్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వాళ్ళు ఇప్పుడు మన పక్కన లేకపోతే ప్రపంచమంతా ఆగిపోయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అంతేకాదు, గుండెల్లో ఏదో తెలియని బాధ, అన్నమో సహించదు, నిద్ర పట్టదు, ఏ పని చెయ్యబుద్ధి కాదు. అసలు ఒక్కొక్కసారి ఏమనిపిస్తుందంటే, అసలు నేను ఎందుకు బతుకుతున్నానా, ఈ జీవితం ఎందుకు అనే ఆలోచనల వైపు కూడా వెళ్ళటానికి అవకాశాలు ఉంటాయి. మీకు కూడా ఇలాంటి సమస్యలు ఉన్నాయా? ఇలా ఆలోచిస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఫ్రెండ్స్, మనం ఎప్పుడూ కూడా విడిపోయాము అని అంటే ఒకళ్ళతో మనకి అంతటితో ఆ బంధం ముగిసిపోయిందని అర్థం. దాని గురించి ఆలోచించడంలో ఏమాత్రమూ అర్థం లేదు. అయితే కంటెంట్ లోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తూ ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన వీడియోస్ నచ్చినాయి అనుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. ఇక అయితే లేట్ చేయకుండా మనం కంటెంట్ లోకి వెళ్ళిపోదాం. మిత్రమా, ఒక్క విషయం మాత్రం ఎప్పుడూ గుర్తుపెట్టుకో. నీ జీవితంలో నుంచి ఎవరైనా వెళ్ళిపోయారనుకో, ఆ విషయాన్ని నువ్వు ఖచ్చితంగా అంగీకరించాలి. మన పుస్తకంలో నుంచి ఒక్క చాప్టర్ మాత్రమే ముగిసిపోయింది. ఇక పుస్తకం అలానే ఉంది. ఒక్క మనిషి వెళ్ళిపోయినంత మాత్రాన మన జీవితం ఏమాత్రమూ ఆగిపోదు. ఈ విషయాన్ని మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకొని తీరాలి. ఎవరైతే సిన్సియర్ గా సీరియస్ గా ఆలోచిస్తుంటారో అటువంటి వాళ్ళు. నువ్వు బాధపడుతున్నావంటే అవతల వ్యక్తుల్ని సిన్సియర్ గా ప్రేమించావని అర్థం. నువ్వు కుమిలిపోతున్నావు అనంటే, ఏడుస్తున్నావు అనంటే నీ ప్రేమ నిజమైనదే అని అర్థం. అంతేకాని వాళ్ళ కోసమో వీళ్ళ కోసమో మన జీవితం ఆపేసుకోలేము కదా. ఎక్కడో ఒక చోట మనం ఇట్లాంటి విషయాలని అంగీకరించి తీరాలి. ఇలాంటి విషయాలు జరిగినప్పుడు ఇది జీవితంలో ఒక భాగమే, కానీ ఇదే జీవితం అని మాత్రం అక్కడే ఆగిపోకూడదు. అటువంటి ఆలోచనలతో మనసంతా నింపేసుకుని ఏ పని చెయ్యకుండా జీవితాన్ని, భవిష్యత్తుని నాశనం చేసుకొని కూర్చుంటే మనకే నష్టం వాటిల్తుంది. కొంతమంది ఇట్లాంటి సమస్యల్ని ఎదుర్కోలేక అనవసరమైన నిర్ణయాలను కూడా తీసుకుంటూ ఉంటారు. ఇలాంటి నిర్ణయాలు తీసుకునే ముందు ఒక్కసారి కనుక మీ గురించి మీరు ఆలోచించుకుంటే, మీ జీవితం ఎంత విలువైనదో, అందులో మీకున్న రిలేషన్స్, మీ బంధాలు ఎంత విలువైనవో ఒక్కసారి కనుక ఆలోచించుకుంటే నిర్ణయాలు తీసుకునే ముందు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇక్కడ మనం చేయవలసింది ఏంటంటే, బ్రేకప్ అయినప్పుడు, మనల్ని వదిలేసి వెళ్ళిపోయినప్పుడు ఖచ్చితంగా ఆ విషయాన్ని మనం అంగీకరించి తీరాల్సిందే. వాళ్ళు లేనప్పుడు నేను బతకలేను అని అనుకుంటే మనం ఏది కూడా సాధించలేము. జీవితం ఇంకా చాలా పెద్దది అని గుర్తుంచుకోవాలి. ఇప్పుడే నువ్వు ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలి. బలంగా మారాలి. వాళ్ళ ఆలోచనలోనే కూరికిపోతూ, వాళ్ళ ఆలోచనలోనే ఉండిపోతూ నీ యొక్క భవిష్యత్తుని, ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసుకోకు. ఎందుకంటే ఒక్కసారి నీ ఆరోగ్యం కానీ, నీ భవిష్యత్తు కానీ చేదాటిపోయిందంటే తీసుకొచ్చి ఎవరు ఇవ్వలేరు. మిత్రమా, నీ పాత జ్ఞాపకాలని తుడిచివేయటానికి నీ భవిష్యత్తుని బలంగా మార్చుకో. నీ ఆలోచనలని మార్చుకో. నీ మనసుని బలంగా చేసుకో. వాళ్ళ కోసం కాదు, నీ కోసం నువ్వు బతకటం నేర్చుకో. ఈ రోజుల్లో బ్రేకప్ అవటం చాలా సహజంగా జరుగుతూ ఉందండి. చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద అర్థాలు తీసుకుంటూ బ్రేకప్ చేసేసుకుంటున్నారు. బంధం యొక్క విలువ తెలియని వాళ్ళు ఇలానే చేస్తారు. నీతో విడిపోయిన వాళ్ళు ఈ 3 కారణాల చేత విడిపోతారు. 1, నిన్ను చూసి చూసి వాళ్ళకి బోర్ కొట్టి ఉండవచ్చు. నెంబర్ 2, నీతో బ్రతికితే వాళ్ళకి ఎటువంటి సుఖము, సంతోషము ఉండదు అని వాళ్ళ మనసుకి అనిపించి ఉండవచ్చు, లేదంటే ఎవరైనా చెప్పి ఉండవచ్చు. ఇక నెంబర్ 3, ముఖ్యమైనది, ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, మీకన్నా బెటర్ గా వాళ్ళ లైఫ్ లోకి ఎవరైనా వచ్చి ఉండవచ్చు. ఇటువంటి సందర్భాల్లోనే బ్రేకప్ అవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా చిన్న చిన్న మాట పట్టింపులు వచ్చినా సరే ఇట్లాగా బ్రేకప్ అయిపోతున్నాయి. మిత్రమా, ఒక విషయం మాత్రం బాగా గుర్తుపెట్టుకో. నిన్ను వాళ్ళు వదిలేసి వెళ్ళారనంటే నువ్వేమీ కోల్పోలేదు. నీ విలువైన స్నేహాన్ని వాళ్లే కోల్పోయారు. నీ మంచి మనసుని వాళ్లే కోల్పోయారు. ఈ రోజుల్లో ఎప్పుడూ కూడా ఒకదానికన్నా ఇంకొకటి బెటర్ గా అనిపించినప్పుడు చాలా మంది ఇలాంటి తప్పులు చేస్తూ ఉంటారు. ఇప్పటికైనా వాళ్ళ నిజ స్వరూపం నీకు తెలిసినందుకు సంతోషపడు. బ్రేకప్ అయిందని నీ జీవితాన్ని బ్రేక్ చేసుకోకు. 3 పాయింట్స్ ని కనుక మనం గుర్తు పెట్టుకున్నామంటే ఇలాంటి బ్రేకప్స్ నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. అనవసరమైన నిర్ణయాలు తీసుకోకుండా చాలా మంది అయితే సూసైడ్ వరకు కూడా వెళ్ళిపోతూ ఉంటారు ఫ్రెండ్స్. అలాంటి పిచ్చి ఆలోచనలు చేయకుండా ఉండాలి అని అంటే 3 విషయాల మీద మనం ఫోకస్ పెట్టాలి. నెంబర్ 1,
ఫోకస్ యువర్ సెల్ఫ్. నీ గురించి నువ్వు ఫోకస్ చేయడం నేర్చుకో. జీవితంలో సాధించాల్సినవి చాలా ఉన్నాయి. ఈ బ్రేకప్ అనేది ఒక చిన్న విషయం మాత్రమే. దీనికోసం మనసుని పాడు చేసుకున్నావంటే జీవితంలో ముందుకెళ్ళటానికి కష్టపడతావు. ఫోకస్ ని చేసుకునేటప్పుడు నీ పాత హాబీస్ ఏంటి, నువ్వు భవిష్యత్తు కోసం ఏం ప్రణాళికలు వేసుకుంటున్నావు, మరోసారి ఇలాంటి బ్రేకప్స్ జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మీకు ఇక్కడ ఒక ఆలోచన రావచ్చు, ఏమిటంటే ప్రేమ ఒక్కసారే పుడుతుంది, ఒక్కసారే వస్తుంది జీవితంలో. ఇటువంటి సిల్లీ కబుర్లు మాత్రం అస్సలు చెప్పకండి. ఆ సమయానికి అలా అనిపిస్తుంది, కానీ ఎప్పుడూ కూడా ప్రేమ ఒకసారే పుడుతుంది, ఒకసారే చచ్చిపోతుంది, ఇలాంటి తొక్కలో డైలాగులన్నీ మాత్రం మాట్లాడుతూ కూర్చున్నారంటే జీవితం వేస్ట్ అయిపోతుంది. ఆ సమయానికి మీకు వాళ్ళ మీద ప్రేమ అనిపించి ఉండవచ్చు, కానీ మీకు నిజమైన ప్రేమ ఇంకా తారసపడలేదని అర్థం. మీకు ఎప్పుడైతే నిజమైన ప్రేమ మీకు లభిస్తుందో దాని నుంచి బ్రేకప్ అవ్వదు. వాళ్ళు ఎప్పటికీ కట్ చేయరు, మిమ్మల్ని వదులుకోరు. ఇటువంటిది నిజమైన ప్రేమ ఇంకా మీకు లభించలేదని అర్థం. ఇక నెంబర్ 2 వచ్చేసి బౌండరీస్ సెట్ చేసుకోవటం. మన హద్దుల్ని మనమే సెట్ చేసుకోవాలి. మన మనసుకి హద్దులుంటాయి, వాటిని మనం సెట్ చేసుకొని మనం ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి జీవితంలో, ఫ్యూచర్ లో మనం ఎవరి దగ్గర చెయ్యి చాచి నిలబడకుండా ఉండాలంటే మనం ఏ విధంగా స్ట్రాంగ్ గా ఉండాలి, ప్రతి విషయానికి బాధపడుతూ కూర్చోకుండా ఈ విషయం జరిగిన దగ్గర నుంచి దీంట్లో నుంచి మనం ఏం స్ట్రాంగ్ అయిన పాయింట్ నేర్చుకోవాలి, మళ్ళీ ఇలాంటి తప్పిదాలు జరగకుండా ఉండాలి అని అంటే ఏం చేయాలి. ఎవరినైనా నమ్మే ముందు 1-2 సార్లు ఆలోచించుకోవాలి. ఆ సమయానికి ఆలోచన రాకపోయినా సరే, ఒకసారి మీరు ఆల్రెడీ బ్రేకప్ అయ్యి కష్టపడ్డారు కాబట్టి ఇట్లాంటి కష్టం మళ్ళీ మన మనసుకి లభించకుండా ఉండాలి అని అంటే 1-2 సార్లు ఖచ్చితంగా ఆలోచించాలి. వీళ్ళు మనకి సెట్ అవుతారా అవ్వరా, మధ్యలో వదిలేసి వెళ్ళిపోతారా, మైండ్ సెట్ ఎలా ఉంది, ఇవన్నీ చూసుకుని గనక మనం ఏదైనా రిలేషన్షిప్ ని స్టార్ట్ చేశామంటే మళ్ళీ బ్రేకప్ అయ్యే మాట ఉండదు. కానీ ఇలా అయిన వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకొకసారి ఇంకొకరిని నమ్మటానికి భయపడుతూ ఉంటారు. మళ్ళీ ఇదే సమస్య వస్తుందేమో, మళ్ళీ నా మనసు కష్టపడుతుందేమో అని చెప్పేసి. ప్రతి ఒక్కరు ఒకేలాగా ఉండరు ఫ్రెండ్స్. మన కోసం వచ్చే వాళ్ళు ఎప్పుడూ కూడా మనల్ని వదిలేసి వెళ్ళరు. ఇది మాత్రం స్ట్రాంగ్ గా గుర్తు పెట్టుకోండి. బంధం నుంచి బయటపడిన తర్వాత, బ్రేకప్ అయిన తర్వాత అది మనకి విముక్తి కలిగించిందని ఆలోచించాలి, కానీ పాత జ్ఞాపకాల్లోనే ఉండిపోకూడదు. నీ జీవితం నీ చేతుల్లోనే ఉంటుంది. పాత జ్ఞాపకాల చుట్టూ తిరుగుతూ ఉన్నావంటే నీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా ఉంటుంది. అలా ఉండకూడదు అని అంటే సక్సెస్ వైపు ఫోకస్ ని సాగించు. ఇక నెంబర్ 3, మన కోసం ప్రాణాలు ఇచ్చే వాళ్ళు ఉన్నారు, మన ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, మన తల్లిదండ్రులు ఉన్నారు, మన తోబుట్టువులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా మనకి సపోర్టివ్ గా ఉంటారు. వీళ్ళ సపోర్ట్ ని చూసుకొని నువ్వు బ్రేకప్ తాలూకు వచ్చిన బాధ ఏదైతే ఉందో నీ ఫ్యామిలీతో స్పెండ్ చేస్తూ అవన్నీ మర్చిపోవటానికి ప్రయత్నించవచ్చు. మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజుల్లో సొంతంగా మన తోడ పుట్టిన వాళ్లే మనల్ని వదిలేయటానికి ఒక్క క్షణం కూడా ఆలోచించట్లేదు. అలాంటిది ఎక్కడో పరిచయం అయిన వాళ్ళు, ఎక్కడో పుట్టిన వాళ్ళు మన కోసం జీవితాంతం ఉండాలని ఆశించడం కూడా తప్పే. నీ ఫ్యామిలీ తోటి స్పెండ్ చేస్తూ నీ జీవితం కోసం, నీ ఫ్యూచర్ కోసం ఆలోచనలు చేయటానికి కూడా నీకు మనసు సహకరించట్లేదా? పాత జ్ఞాపకాలు నిన్ను వదిలిపోవట్లేదా? అలాంటప్పుడు ఒక మంచి కౌన్సిలర్ ని సంప్రదించడానికి ఏమాత్రం వెనకాడుకు. ఇదేమి మనం తలదించుకోవాల్సిన పని కాదు. మన జీవితాన్ని, మన భవిష్యత్తుని షైన్ చేసుకోవాలంటే ఇట్లాంటి విషయాలని మనం చాలా సిల్లీగా తీసుకుంటూ మనకి అవసరమైన దానిని మనం చేజిక్కించుకోవడంలో ఏమాత్రమూ తప్పు లేదు. ఇలా కౌన్సిలింగ్ తీసుకుంటే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అనే చిన్న చిన్న ఆలోచనల నుంచి బయటపడండి. ఆలోచనలు పెద్దగా ఉంటే మన జీవితం, మన ప్రణాళికలు, మన భవిష్యత్తు కూడా చాలా పెద్దగా ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, గుర్తు పెట్టుకోండి, సూర్యుడు అస్తమించాడంటే రేపు అంతకన్నా ప్రకాశవంతంగా ఉదయించడానికే. నీ జీవితంలో ఒక కష్టకాలం వచ్చిందంటే అది నిన్ను షైన్ చేయటానికే. ఈ కష్టం నీకు వచ్చిందంటే నిన్ను స్ట్రాంగ్ పర్సన్ గా మార్చడానికే అని మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీ అందరికీ ధైర్యాన్ని ఇచ్చిందని నమ్ముతున్నాను. ఇంకా ఈ వీడియో చూసిన తర్వాత కూడా నీ కన్నీళ్లు ఆగకపోతే, ఇప్పటి వరకు నువ్వు ఇంకా కన్నీళ్లు కరుస్తూ ఉంటే ఇక చాలు, ఏడవటం ఆపేసే. అనవసరమైన వ్యక్తుల కోసం నీ విలువైన కన్నీళ్లని వృధా చేసుకోకు. జీవితం ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇక నీ ప్రయాణాన్ని మొదలుపెట్టు. నీ భవిష్యత్తు నీ చేతుల్లోనే. రిమెంబర్, యువర్ జర్నీ హ్యాస్ జస్ట్ బిగన్ అండ్ యువర్ ఫ్యూచర్ ఇన్ యువర్ హ్యాండ్స్. వీడియో యూస్ఫుల్ గా ఉంటే లైక్ చేయండి. అలాగే మరిన్ని మోటివేషనల్ వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా బాధలో ఉంటే ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. నెక్స్ట్ టైం మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్కారం.